వెంకటేశ్వర స్వామి ఎప్పుడెలా ఎవరి ముందు కొలువవుతారో ఎవ్వరికీ తెలీదు. ఆయన లీలలు చాలా వింతగా ఉంటాయి. అలా జరిగిందానే ఈ కథ. ఒక చెప్పులు కుట్టుకునే వాడికి స్వామివారి దర్శనం ఇచ్చారు. కొంతమంది ఇది నిజమంటారు, కొంతమంది అబద్ధం అంటారు. అసలు ఏం జరిగింది? ఎవరా చెప్పులు కుట్టుకునేవాడు? తన కోసం స్వామివారు అతని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఒక చిన్న గ్రామంలో చెప్పులు కుట్టుకునే అతను ఉండేవాడు. అతను వచ్చిన డబ్బులతో జీవించేవాడు. తను రోజు స్వామివారి పేరుని స్మరిస్తూ తన పని చేసుకునేవాడు. అలానే నిజాయితీగా బతికేవాడు. తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని తన మనసులో బలమైన కోరిక ఉండేది. కానీ దానికి తనకి తగినంత ఆదాయం వచ్చేది కాదు. అతను రోజంతా చెప్పులు కుట్టి చాలా కష్టపడి చాలా తక్కువ డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బుతోనే దారిలో శ్రీనివాసుడి భక్తుడు కనిపిస్తే తన స్తోమతకి తగ్గట్టు రోజు ఒకరికి భోజనం పెట్టేవాడు. ఆకలి కడుపుతో ఉన్న భక్తుడికి అన్నదానం చేస్తూ స్వామికి తన చేత్తో నైవేద్యం పెట్టినంత ఆనందపడేవాడు. రోజు చెప్పులు కుట్టుకునేవాడిని పరీక్షించడానికని స్వామివారు మారువేషంలో చినిగిన బట్టలతో ఆ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి వస్తాడు. తను తెగిన చెప్పుని అతనికిచ్చి కుట్టమని చెప్తాడు. అతను కుట్టేశాడు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్వామివారు, నేను అంటరాని వాడిని, నీవు కుట్టిన చెప్పులకి డబ్బులిచ్చే స్తోమత నాకు లేదు అని అన్నారు. అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునేవాడు, మీ పరిస్థితి నాకు అర్థమైంది, మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి అని అంటాడు. దానితో శ్రీనివాసుడు పావలాలో ఒక పావు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునేవాడు, అయ్యా ఒక నిమిషం, మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కానీ మీ చేతిలో డబ్బు లేదని అర్థమైంది. నేను రోజు ఒక బాటసారికి శ్రీనివాసుడి పేరు మీద భోజనం పెడతాను. అందుకు ఈరోజు నా ఆతిథ్యం స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తారే అని స్వామివారు అంగీకరించి వెళ్తారు. తన దగ్గరున్న భోజనంలో స్వామివారికి ముందు పెట్టి తర్వాత తను తినడానికి కూర్చుంటాడు. ఇంతలో ఇంకొక బాటసారి అక్కడికి వచ్చి, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టరా అని అంటాడు. వెంటనే ఆ చెప్పులు కుట్టుకునే అతను లేచి తను తినాలనుకున్నది తనకు పెట్టేశాడు. ఇంకాసేపట్లో ఇంకొక అతను వచ్చి, చాలా దూరం నుండి వచ్చాను, ఏమన్నా ఉంటే పెట్టరా అని అడుగుతాడు. దానితో ఏం చేయాలో తెలియక తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి అతనికి కూడా భోజనం పెట్టాడు. ఇక్కడేదో ఉచితంగా భోజనం పెడుతున్నారని అందరూ అక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళని వెనక్కి పంపలేక తను తిరుమలకి వెళ్ళాలని దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి కూడా భోజనం పెట్టాడు. అయినా కూడా వస్తూనే ఉన్నా. చివరికి తన చెప్పులు కూడా అమ్మేశాడు. అయినా సరిపోలేదు. శ్రీనివాసుడు తన దగ్గరికి వచ్చి, నా దగ్గర ఉన్న ఒక చెప్పుని తాకట్టు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టు అన్నారు. అతనికి అర్థం కాలేదు. చెప్పులు తాకట్టు పెట్టుకోవడం ఏంటి అని సంకోచించాడు. అయినా సరే ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి ఆ చెప్పు తీసుకొని తాకట్టు పెట్టడానికని వెళ్తాడు. ఆ తాకట్టు పెట్టేప్పుడు అప్పుడు అర్థమవుతుంది అతనికి ఆ చెప్పు ఎంత విలువైనదో. అలా తాకట్టు పెట్టాక వచ్చిన డబ్బులతో తను ఒక పాత్రలో గంజిని తయారు చేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మొదలు. అలా 108 మంది వ్యక్తులు వచ్చారు. వచ్చిన వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక బంగారు కాసుని పెట్టి వెళ్ళారు. ఆకులు ఎత్తుతూ అతను అది చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవ్వరూ లేరు. అతనికి అర్థమైంది, ఆ 108 రూపాయల్లో వచ్చింది తన శ్రీనివాసుడే అని. ఆ గంజిని స్వామి నైవేద్యంగా స్వీకరించారని తెలిసి తన కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తనలాంటి చెప్పులు కుట్టుకునేవాడి కోసం దేవుడు వచ్చాడా అని ఏడుస్తూ స్వామి స్వామి అని చుట్టూ వెతికాడు. కానీ స్వామి ఎక్కడా కనిపించలేదు. తను మరుక్షణమే సాధువులా మారి ఎప్పుడూ శ్రీనివాసుడిని తప్పిస్తూనే ఉండేవాడు. కొంతకాలం తర్వాత తను తాకట్టు పెట్టిన చెప్పు గుర్తొచ్చింది. ఆ 108 బంగారు కాసులు ఇచ్చి ఆ చెప్పుని తిరిగి తెచ్చుకున్నాడు. ఆ చెప్పు ఒక సంచిలో పెట్టుకొని తిరుమల బయలుదేరాడు. అలా నడుస్తూ నడుస్తూ మోకాల పర్వతం దగ్గరికి వచ్చేశాడు. తన దగ్గర ఉన్న పాదరక్ష లాంటి అచ్చు మరొక పాదరక్షణ ఇంకొక పెద్ద చెప్పులు కుట్టుకునేవాడి దగ్గర చూశాడు. వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఇద్దరికీ జరిగిన కథలు చెప్పుకున్నారు. ఇంచుమించు ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయి. ఇదంతా స్వామివారి కరుణ అని వాళ్ళు అర్థం చేసుకునే లోపే ఆ శ్రీనివాసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను మీ భక్తికి ప్రసన్నునయ్యాను.
మీది చాలా స్వచ్ఛమైన భక్తి, అందుకే నా దగ్గరికి రప్పించుకున్నాను. మీకేం వరం కావాలో కోరుకోండి అని అన్నారు స్వామివారు. వాళ్ళిద్దరూ స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద పుష్పాలు ఆగలేదు. స్వామి, మీరు మాకు దర్శనం ఇవ్వడమే మహాభాగ్యం. సదా మీకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలన్నదే మా కోరిక అని వాళ్ళిద్దరూ అన్నారు. స్వామివారు వాళ్ళ అమాయకత్వాన్ని, భక్తిని చూసి చాలా ఆనందపడిపోయి వాళ్ళిద్దరికీ మోక్షాన్ని ప్రసాదించారు. కొంతమంది చెప్పిన ప్రకారం ఆ కుటుంబం వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా స్వామివారికి ఇరువైపుల నుండి ఒక్కొక్క పాదరక్షణ తీసుకొని తిరుమలకి వస్తూ ఉంటారు. ఆ రెండు జత చేస్తే స్వామి రెండు పాదాలు అని చెప్తూ ఉంటారు. మంది ఈ కథని నమ్ముతారు, ఇంకొంతమంది ఈ కథని నమ్మరు. అలా అని ఒకరి నమ్మకాన్ని మనం ఎప్పుడూ హేళన చేయకూడదు. వాళ్ళు ఎంత గొప్ప భక్తులు కాకపోతే స్వామివారు వాళ్ళ కోసం వచ్చారు. దానికోసం మనం బోల్డ్ బంగారం హుండీలో వేయక్కర్లేదు. మనస్ఫూర్తిగా అతన్ని ఆరాధిస్తే చాలు, అతను ఎప్పుడూ మనతోనే ఉంటాడు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ.